నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. సో నేను ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే బెంగళూరు అండ్ ట్రాఫిక్. ఓకే, అంటే ట్రాఫిక్ బాగాలేదు అదంతా కాదు, అది కాదు నేను చెప్పబోయేది. ఓకే, సో ఇద్దరు వ్యక్తులు లేకపోతే సాఫ్ట్వేర్ కానీ నాన్ సాఫ్ట్వేర్ కానీ బెంగళూరు గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా ట్రాఫిక్ బెంగళూరు అంటేనే ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. సో అది అలాగే స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో ఎవరైనా అంకుల్ కానీ ఆంటీ కానీ వచ్చినప్పుడు ఫస్ట్ మాట్లాడేది ఇదే, ట్రాఫిక్తోనే స్టార్ట్ చేస్తారు, ట్రాఫిక్తోనే స్టాప్ చేస్తారు. ఓకే, సో ఈ మధ్యలో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్, పొల్యూషన్, ఓవర్ క్రౌడెడ్ ఎక్సెట్రా. సో ఇప్పుడు ఇలాంటి ఫీడ్బ్యాక్, ఇలాంటి కన్వర్జేషన్ విన్న తర్వాత ఏమవుతుందంటే బెంగళూరులో ఉన్నవాడికి కూడా ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, అరే మనం వేరే సిటీకి వెళ్ళిపోవాలి, ఎక్కడికైనా మన పల్లెటూరుకు పోవాలి, నేను ఫామ్ హౌస్కి వెళ్ళిపోవాలి, ఇలాగ ఏదేదో మాట్లాడుతుంటారు అనమాట. సో ఈవెన్ అలా మాట్లాడుతూనే ఇలాగ వెళ్ళి ఉంటారు. ఓకే, సో నేనేం చెప్పదలుచుకున్నానంటే బెంగళూరు ఈజ్ బెటర్ దాన్ ఇట్స్ ట్రాఫిక్. ఓకే, సో బెంగళూరు యొక్క ట్రాఫిక్ని మీరు పక్కన పెట్టి చూస్తే చాలా చాలా మంచి ఆస్పెక్ట్స్, అంటే ఇండియాలో మిగతా సిటీస్లో లేని మంచి మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ బెంగళూరులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ సిలికాన్ వ్యాలీ ఇన్ యూఎస్ఏ, సో అంత వాల్యూమ్ ఆఫ్ వర్క్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బెంగళూరులోనే జరుగుతుంది. ఎందుకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒకటే కాదు, ఎనీ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎనీ బీట్ టెక్స్టైల్, ఏదైనా సరే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, నీష్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆర్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అవన్నీ నియర్ టు బెంగళూరు, ఇన్ అండ్ అరౌండ్ జరుగుతాయి. చాలా ఆపర్చునిటీస్. బెంగళూరు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఐటీ వాళ్ళకి ఒక్కరికే కాదు, చాలామందికి, డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్కి. ఓకే, ఇప్పుడు చాలామంది పర్సనల్గా నేనేం చూశానంటే, ఎప్పుడు అరే ట్రాఫిక్ అని బుర్రపాటు తీసుకుంటూ ఉంటారు. దే లివ్ ఇన్ ఎ ఫీలింగ్ దట్ దే వాంటెడ్ టు గో అవే ఫ్రమ్ బెంగళూరు. ఒరే బాబు, నువ్వు అలా కానీ అని 10 సంవత్సరాలు అయింది. నాకు తెలిసి పర్సనల్గా చాలామంది ఏంటంటే రోజు ఎప్పుడు మాట్లాడినా ఇలాగ అంటుంటారు, కానీ వాళ్ళు 5 years 10 years బెంగళూరులోనే ఉంటారు. పాయింట్ ఏంటంటే నువ్వు ఎందుకు ఉంటున్నావు అక్కడ? ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ యూ బ్రెడ్ అండ్ బటర్, ఇట్ ఈస్ గివింగ్ యూ ఆపర్చునిటీస్. బెంగళూరు ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. త్వరలో ఇంకా చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. మెట్రో కంప్లీట్ అవబోతుంది. ఇంకా ఐ థింక్ ఫ్లయింగ్ కార్స్, అదే ఫ్లయింగ్ ట్యాక్సీస్, అలాంటి ఫెసిలిటీస్ కూడా రాబోతున్నాయి. సో అందుకని ఇప్పుడు చూడండి, అంకుల్ ఆంటీలు వస్తూ ఉంటారు, సేమ్ ఇదే కన్వర్జేషన్ ఉంటుంది. నాకు చాలా బోర్ కొట్టేసింది ఈ కన్వర్జేషన్ విని. సో అందుకని మనం ఇలా కూడా ఆలోచిద్దాం, పాజిటివ్గా ఆలోచిద్దాం. బెంగళూరులో క్లైమేట్ పాడైపోయింది, ఇదివరకులా లేదు. బెంగళూరులో క్లైమేటు బెంగళూరులోనే కాదు, మిగతా అన్ని వరల్డ్లో మిగతా అన్ని సిటీస్లో కూడా ఇదే సినారియో ఉంది. ఓకే, సో క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎంటైర్ వరల్డ్ సినారియో. ఓకే, నాట్ ఓన్లీ బెంగళూరు. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ అంటారా, అంటే ఇప్పుడు బీజింగ్లో ట్రాఫిక్ ఉండదా? న్యూయార్క్లో మీకు పార్కింగ్ అని దొరుకుతుందా అసలు? సో సేమ్ థింగ్ బెంగళూరు. ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటే అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటారు. సో మనం ఇలా ఆలోచిద్దాం. ఇంకోటి ఏంటంటే కర్ణాటక పీపుల్, దే ఆర్ వండర్ఫుల్ పీపుల్. నాకు చాలామంది పర్సనల్గా బెంగళూరులో పుట్టి పెరిగిన వాళ్ళు, కోర్ బెంగళూరు ఫ్రెండ్స్గా ఉన్నారు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్, నైస్ పీపుల్. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా అఫెక్షనేట్గా ఉంటారు. సో అందుకని ఇలాంటి కన్వర్జేషన్ వల్ల ఏమవుతుందంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడికి వెళ్దాం అనుకునే వాళ్ళకి కూడా భయపడిపోతారు అనమాట. సో అలాంటి పరిస్థితులు ఏమి అలా లేవు అక్కడ. ఓకే, ఇట్ ఈజ్ ఎ ప్రైడ్ ఫర్ అవర్ కంట్రీ. బెంగళూరు సిటీ ఈజ్ అవర్ ప్రైడ్. ఓకే, సో అందుకని మనం ఇలాగా బెంగళూరు అనే టాపిక్ వచ్చినప్పుడు ట్రాఫిక్ గురించి ఒకటే కాకుండా, ఉన్నాయి, అక్కడ కూడా కరప్షన్ ఉంది. కరప్షన్ ఎక్కడ లేదు? అక్కడ కూడా పాట్ హోల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, వాటర్ రైనీ సీజన్ వస్తే జామ్ అయిపోతుంది.
ఆ ఇష్యూస్ ఉన్నాయి, ఐ అండర్స్టాండ్. సో అవి మిగతా సిటీస్లో కూడా ఉన్నాయి, అది నేను చెప్తున్నా. సో అందుకని మనం ఇలాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసి మనం ఇలాగ ఆలోచిస్తే కూడా బాగుంటుంది. దానికోసం మనం మన పీస్ ఆఫ్ మైండ్ని, బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నా, మన పీస్ ఆఫ్ మైండ్ని మనం డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ బెంగళూరులో ఉన్నట్లయితే మీరు చాలా వండర్ఫుల్ సిటీలో ఉన్నారు. ఓకే, ఇట్ విల్ గివ్ యూ ఆపర్చునిటీస్. మీకు మీ పిల్లలకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ అక్కడే దొరుకుతాయి. ఓకే, నీకు ఈ వీడియో నుంచి మీకు బాగా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.